కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసనలు చేస్తుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మొక్కలు నాటి రాజంపేట కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కడప నుంచి రేణిగుంట వెళ్లే జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల 2-3 అడుగుల లోతు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో చిన్న వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. రాజంపేట కాంగ్రెస్ నేతలు పూల భాస్కర్, షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో రోడ్డుపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోవడం నాయకుల చేతి కానితనమన్నారు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయకపోతే ప్రమాదాలకు గురై మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు. వచ్చినప్పటి నుంచి గత ఒంటిమీట దగ్గర నుంచి తీసుకుంటే రేణుగుంట వరకు ఎన్ని ఎమ్మెల్సీ కేసులు అయ్యాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని పోలీసు అధికారుల యొక్క లిస్టు తీసుకుంటే తెలుస్తుంది. కానీ ఈ దినం వరకు కూడా ఎన్నో పర్యాయాలు ఎంతో మంది నిరసనలు తెలియజేసినా కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కొట్టట్లేదు. విద్యాశాఖ మంత్రికి మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం చెట్లు నాటేటువంటి కార్యక్రమం, గుంతలమయమైపోయినటువంటి రోడ్లలో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా మేము చెట్లు నాటాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే సంక్రాంతి కల్లా ఈ రోడ్లన్నీ గుంతలమయాలన్నీ కూడా పూర్తి చేస్తాం, ఎక్కడ గుంతలు కనపడకూడదు, ఆ ఎమ్మెల్యే బాధ్యత అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ అభివృద్ధి మటుకు శూన్యం. అడిగేటువంటి టైం కూడా ఆయన దొరికినటువంటి పరిస్థితి లేదు. సంబంధిత అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు స్పందించి వెంటనే ఈ రోడ్లు పూడ్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఒంటిమీట దగ్గర నుంచి తీసుకుంటే